ఐం గ్లోం ఐం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి 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 ముఖే అందే అందే నమః రుందే రుందే నమః జంబే జంబే నమః మోహే మోహే నమః స్తంభే స్తంభే నమః సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్సిత్సకర్చుర్ముఖాగతి జిహ్వసంబనం కురు కురు శీఘ్నం వశ్యం ఐం గ్లోం ఠం 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 హం ఫట్ స్వాహ. శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పిడుగురాళ్ల. శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవ ఆహ్వానం. శ్రీ వారాహి నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా 26/6/2025 గురువారం నుండి 4/7/2025 శుక్రవారం వరకు రామలింగేశ్వర స్వామి గుడిలో అంగరంగ వైభవంగా జరిగింది. 26 గురువారం ఉన్నత వారాహి, 27వ తారీఖు బృహద్వారాహి, 28వ తారీఖు స్వప్న వారాహి, 28వ తారీఖు కిరాత వారాహి, 29వ తారీఖు శ్వేత వారాహి, 1వ తారీఖు ధూమ్ర వారాహి, 2వ తారీఖు మహావారాహి, 3వ తారీఖు వార్తాళి వారాహి, 4వ తారీఖు వారాహి హోమము అంగరంగ వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమాన్ని దేవాలయం ప్రెసిడెంట్ శ్రీ చింతా శ్రీనివాసరావు గారి చిత్రంగా ప్రారంభించబడింది. అమ్మవారి రూపాలు అనేకం. నవదుర్గలు, అష్టలక్ష్ములు, వాళ్ళల్లో వారే 7 రూపాల్లో ఉన్న శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళాన్ని కలుగజేసే అమ్మవారిని వారాహి రూపంలో గుప్త నవరాత్రులుగా కొలుస్తారు. అయితే వారాహి దేవతే వారాహి ఆరాధన అందరూ చేయకూడదని అపోహలున్నాయి. ఈ అపోహల వల్ల అమ్మవారి ఆరాధన చాలా తక్కువ మంది చేస్తారు. వారాహి అమ్మవారిని ఆరాధించటం వల్ల మనకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. వారాహి అమ్మవారిని పూజించటం వల్ల మనలో ఉన్న ధాన్య దేవతగా పంటలను సరిగా పండించాలన్నా, వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు తప్పక వారాహి ఆరాధన చేయాలి. ప్రస్తుత కాలంలో రైతులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ అమ్మవారి ఆరాధన వల్ల జీవితాలు చక్కబడే అవకాశం ఉంది. అలాగని మూర్ఖత్వం చర్య కాదు. అనవసరమైన ఎరువులు వేలుకు వేలు పోసే వారి చిత్తంతో అమ్మవారిని ఆరాధించడం వల్ల తప్పేం కాదు. శ్రీకరి శుభకరి సర్వమంగళకారిణి కళ్యాణ స్వరూపిణి నాశిని సౌమంగళకారిణి సౌభాగ్యప్రదాయిని ఇన్ని విధాలుగా కరుణను కలిగించే ఒకే ఒక దేవత వారాహి అమ్మవారు. ఇలాంటి అమ్మవారి ఆరాధన వల్ల అత్యంత శుభప్రద సౌభాగ్యప్రదము. ఎటువంటి తీవ్ర సమస్యలైన అమ్మవారి ఆరాధన వల్ల పరిష్కారం లభిస్తుంది. కాబట్టి వారాహి మాతను ఆరాధించటం వల్ల సమస్యల పరిష్కారానికి, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు తొలగించడానికి గొప్ప వరంగా సూచించబడింది. వారాహి అంటే భూమి అని మరో అర్థం.
వరాహ రూపంలో విష్ణు శక్తి వారాహి అని వైష్ణవి